హాయ్ అండి అందరికీ. నా భార్య ఎంతో ఆశతో చికెన్ తింటలేము కదా, ఎగ్స్తో అయితే బిర్యానీ అయితే చేయమనింది. ఎందుకంటే ఎగ్స్తో అయితే ఎగ్ బిర్యానీ అయితే తయారు చేస్తున్నాను. చూడండి, కడాయి అయితే వేడెక్కింది. నేనైతే ఆయిల్ పోసుకుంటున్నాను. ముందుగా అయితే మనము ఈ ఎగ్స్ని అయితే పసుపుతో కానీ కారంతో కానీ ఫ్రై చేసుకుందామండి. పసుపు, కారంతో అయితే ఫ్రై చేసుకుందాం. మొత్తం కలిపేదామండి. సరే సరే. చూడండి, మొత్తం అంతా కలర్ అయిపోయింది. ప్లేట్లోకి అయితే తెచ్చేస్తున్నాము. ఇదే ఆయిల్లోనే నెక్స్ట్ అయితే చెక్క, 3 లవంగాల గుండాలు, లవంగాలు 4, షాజీరా, మిరియాలు వేసుకొని కలుపుకుందాం. కలుపుకొని విధంగా ఆనియన్స్ బాగా వేగాలి. వేగుతుండగానే కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. చూడండి, టమాటా బాగా పేస్ట్ పెట్టుకొని వేసుకుంటున్నాం. బాగా టమాటా పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి. ఇది టమాటా అనేది బాగా వేగింది. నెక్స్ట్ పసుపు, కారం, 3 స్పూన్ల కారం అయితే వేసుకొని మొత్తం అయితే కలుపుకుందాం. కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని కలుపుకొని నెక్స్ట్ అయితే కొంచెం పెరిగేస్తున్నాం, యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మొత్తం అయితే కలిపేసుకున్నాం. మనం ఇప్పుడు పెరిగేసుకున్నాం కదా, ఆ పెరుగు అనేది కొంచెం బాగా వేగాలి కదా. మనం ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఎగ్స్ అయితే వేసుకున్నాం. దీంట్లో వేసుకొని కలుపుకుందాం. ఈ విధంగా కొంచెం అయితే పెట్టుకొచ్చుకొని రైస్ అయితే పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయితే రైస్కి అయితే పెట్టుకుందాం. చూడండి, చెక్క, మిరియాలు, లవంగాలు, షాజీరా వేసుకున్నాను. వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకున్నాం.
నెయ్యి లేకుంటే ఆయిల్ అనే వేసుకోండి. ఒక గంట ముందర అయితే రైస్ అయితే బిర్యానీ రైస్ అయితే నానబెట్టాను అనమాట. ఎసరు వచ్చినాక అయితే మనం రైస్ వేసుకున్నాం. చూడండి ఎసరు అయితే వచ్చింది. బియ్యం అయితే వేసుకున్నాం. వేసుకొని కలుపుకుందాం. చూడండి రైస్ అయితే తయారైంది. ఇంకా నెక్స్ట్ అయితే దమ్ పెట్టేసుకున్నాం వాటర్ తీసేసి. చూడండి మనం చేసుకున్న గ్రేవీ ఇలా ఉంది కదా, దీంట్లో మనం రైస్ వేసుకున్నాం. చూడండి రైస్ అయితే సరసమానం అయితే వేసుకున్నాం. నాకైతే కొత్తిమీర అయితే పట్టి ఉందన్నమాట, వేసుకుంటున్నాను. వేసుకొని నెయ్యి వేసుకున్నామండి. నెయ్యి ఎంత పడితే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. ఇవన్నీ వేసి మూత పెట్టేసుకున్నాం. దమ్ అయితే డైరెక్ట్ పెట్టకూడదు. ఇలా వెలిగించి ఒక పెన్నం అయితే పెట్టేసుకోవాలి. పెన్నం పెట్టేసుకొని నెక్స్ట్ అయితే మనం ఎగ్ బిర్యానీ కోసం పెట్టాం కదా గిన్నె, అలా పెట్టేసుకొని ఉంచుకోవాలన్నమాట. డైరెక్ట్ పెడితే మనం కింద గ్రేవీ ఎగ్స్ ఉంటాయండి, అంతా మాడిపోతుంది అనమాట. ఎందుకంటే అలా పెట్టేసుకోవాలి. దీని ఇంత బరువు అయితే వాటర్ ఇంత బరువు అయితే ఈ చెమ్ములో నీళ్ళు ఎక్కువ పోసుకొని బరువు అయితే పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే దమ్ పెట్టేద్దాం. చూడండి ఇంకా దమ్ అయితే అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. పైన ఇదైతే వేడెక్కిందన్నమాట. తీసుకొని మొత్తం అయితే స్పూన్తో కలిపేసుకున్నాం. కొంచెం గ్రేవీ అయితే ఉందండి. చాలా మంది అయితే ఇలా కలపకుండా తినేస్తారు. గ్రేవీ లేదు బాగా తయారు కాలేదంటారు. మొత్తం అయితే ఎగ్గు పగిలిపోకుండా మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి విధంగా. చూడండి ఎమ్మి చికెన్